ప్రపంచము ఇట్లా తిరిగే ప్రపంచానికి ఇట్లా రివర్స్ గా తిరిగి ఇది అసలైన ప్రపంచం అని చూపెట్టినాడు. క్రైస్తు అన్నప్పుడు ఎవరికైనా ఈవెన్ ఆయన నామంలో సాల్వేషన్ లేని వాళ్ళకైనా క్రైస్ట్ అనగానే ఒక ఇంప్రెషన్. అఫ్ కోర్స్ వాళ్ళకి తెలిసిన దాంట్లో సంథింగ్ ఏదో వాళ్ళు డిఫరెంట్ గా ఆయన చూస్తారు. అంటే ఏంటంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ఎవరు? ప్రభువు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా, అంటే ఆయన చూసినప్పుడు ఆ ట్రూత్ అన్నది, రియాలిటీ అన్నది అక్కడ అందరికి కనబడుతుంది. ఏం తెలియని వాళ్ళు ఆయన లవ్ అంటారు. క్రిస్టియానిటీ కాదు, డైరెక్ట్ గా క్రైస్ట్ చూడాలని చెప్తారు వాళ్ళే. ఎందుకంటే మొత్తం కల్టివేట్ అయిపోయింది కాబట్టి క్రిస్టియానిటీ అనేది. స్పిరిట్ తోటి పోవాల్సింది కాస్త రివర్స్ చేస్తారు వాళ్ళు. అవసరం లేదు, స్పిరిట్ తోటి పని లేదు. మన వాక్చాతుర్యం, మన టెక్నాలజీ, మనకున్న ఏది స్టేటస్, మనకున్న క్వాలిఫికేషన్, సంథింగ్ సత్యము ఎప్పటికీ అది సత్యం లాగానే ఉంటది. ఆయన ఎట్లా ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్ గా ఒక దారిని క్రియేట్ చేసి దేవుడు వెళ్ళినాడు, నిన్ను దేవుడు అట్లనే పెట్టాడు. నువ్వు ఒక వే మేకర్ ని. నీ పొట్ట కోసం కాదు, ఏమి తినాలి, ఏమి నేను కట్టుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి, కొంచెం బిగ్గరగా ఆలోచించు, ఇంకొంచెం వేరేలాగా ఆలోచించు. సంతోషం అన్నది నీకు ఇంకా రెట్టింపు అవుతుంది. ఏ దేవుడైతే మేఘాల మీద వెళ్ళాడు, అర్థమవుతుందా? అదే మేఘారూఢుడే మళ్ళీ వస్తాడు, నిన్ను అదే మేఘాల మీద తీసుకొని వెళ్తాడు. ఈ మేఘం అనేది ట్రాన్స్పోర్టేషన్. ఏంజిల్, విండ్ ఏంజిల్ ఉంటది. అట్లా ఇన్విజిబుల్ వరల్డ్ లో ప్రతిదీ కూడా ఒక ఎలిమెంట్, ఒక ఏంజిలే. ఆయనని మేఘం తీసుకొని వెళ్ళింది, క్లౌడ్ ఏంజిల్. మళ్ళీ ఇప్పుడు ఆయన రావడం కూడా మళ్ళీ ఆ క్లౌడ్ ఏంజిల్ తోటి మళ్ళీ వస్తాడు. ఆయన ఎట్లా వెళ్ళాడు, నిన్ను కూడా అట్లనే అదే క్లౌడ్ ఏంజిల్ తోటి దేవుడు తీసుకెళ్తాడు. ఎక్కడైనా డిఫరెన్స్ అన్నది చూపెట్టినాడు. ఆయనది నీది. ఆయన ఏది చేశాడో అదే పవర్ నీకు ఇచ్చాడు. అందుకని నువ్వు భూమి మీద చేసే ప్రతి దాని మీద అధికారాన్ని నేను నీకు ఇచ్చా. ఏది ఎంత మాత్రం నీకు హాని కలగదు. ఎందుకంటే నా నామంలో మీరు ఏది చేసినా అక్కడ పవర్ రిలీజ్ అవుతుంది, అక్కడ మీరు సక్సెస్ అవుతారు. హల్లెలూయా. అంత గ్రేట్ గా నీకు గ్రేట్ఫుల్ గా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నీకు అనుగ్రహించాడు. కాబట్టి నా పిల్లలారా, దేవుడు ఈరోజు నిన్ను స్పెషల్ గా తన యొక్క బ్లెస్సింగ్ తోటి నిన్ను పుష్ చేస్తున్నాడు ముందుకి. నువ్వు ముందుకు ఆయన నెట్టినప్పుడు నీ యొక్క వింగ్స్ ని, నీ థాట్స్ ని కూడా ఆయన తోటి కలిపి నువ్వు ముందుకు వెళ్తే డబుల్ గా నువ్వు బ్లెస్ అవుతావు. అనేకులను నువ్వు దేవుని యొక్క నామంలో నువ్వు బ్లెస్ చేస్తావు. నీ యొక్క వింగ్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. అనేకులు నిన్ను చూసినప్పుడు క్రైస్ట్ యొక్క ఆ పవర్ ని వాళ్ళు నీలో చూస్తారు. ఆ మహిమ అన్నది నీ ద్వారా దేవుడు రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకోసం యునిక్ గా దేవుడిని ఇక్కడ పిలుచుకున్నాడు. ఈ జూమ్ సర్వీస్ కి వచ్చే ప్రతి ఒక్కరిని ఈ రోజు నేను స్పెషల్ గా నేను ఇంపార్ట్ చేస్తున్నా. దేవుని యొక్క పవర్ తోటి, ఆయన యొక్క గ్లోరీ తోటి ఈ రోజు స్పెషల్ గా నీ మీదకి నేను ఇంపార్టేషన్ రిలీజ్ చేస్తున్నా. నీ యొక్క ఫిజికల్ బాడీ, నీ యొక్క స్పిరిచువల్ బాడీ యేసు నామములో మల్టిప్లై అవుతుంది. అన్ని ఏరియాలో నువ్వు ఎస్టాబ్లిష్ అవుతున్నావు. దేవుడు అనుకున్న దానికంటే గ్రేట్ వేలో నువ్వు ఉన్న ప్లేస్ నుంచి ముందుకు షిఫ్ట్ అవుతున్నావు, ఫార్వర్డ్ అవుతున్నావు. ఆయన చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకం కాకుండా ప్రతిదీ కూడా నీ లైఫ్ లోనికి అది సక్సెస్ గా దేవుని యొక్క ఆత్మ కార్యం అన్నది జరగబోతుంది. నువ్వు యెహోవా చేత పిలువబడ్డా, నువ్వు యెహోవా చేత ఏర్పాటు చేయబడ్డా. సంబడి ఎవరు మీ యొక్క ఎడ్యుకేషన్, మీ యొక్క స్టడీస్ గురించి సఫర్ అవుతున్నారు నా పిల్లలారా, దేవుడు నీకు అన్నిటినీ ప్రొవైడ్ చేశాడు. జస్ట్ నువ్వు ఫెయిత్ తోటి దాన్ని చూస్తే చాలు, అది నీ ముందుకు రిలీజ్ అవుతుంది. నీ ప్రపంచాన్ని నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటే నువ్వు ఎక్కడైనా నువ్వు స్ట్రాంగ్ గా, సూపర్ న్యాచురల్ గా నువ్వు రిలీజ్ అవుతావు. నీ ప్రపంచాన్ని నువ్వు కట్టుకుంటే ఎక్కడైనా దేవుని యొక్క ఏంజల్స్ నీ కోసం రిలీజ్ అవుతూనే ఉంటారు. దేవుని యొక్క మైటీ ఏంజల్స్, వారియర్స్ రిలీజ్ అవుతున్నారు. ఏంజల్స్ ని రిలీజ్ చేస్తున్నా, నేను మైటీ ఏంజల్స్ ని రిలీజ్ చేస్తున్నా. తన గ్లోరీ తోటి నేను కవర్ చేస్తున్నా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రతి స్పోకెన్ వర్డ్ ని దేవుడు మరలా నీ నోటితోటి ఉచ్చరించమని చెప్తున్నాడు. ప్రతి రిటర్న్ డిక్లరేషన్ నీ నోట్లోంచి రిలీజ్ అయినప్పుడు ఆ ప్రపంచాలే సృష్టించబడతాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఎబిలిటీ, శక్తి, సామర్థ్యం, క్రియేట్ చేసే పవర్ అది నీ దగ్గర ఉన్నది. నీ ప్రపంచాన్ని నువ్వు ఎప్పటికప్పుడు దాన్ని న్యూగా బిల్డ్ చేయడం నువ్వు నేర్చుకుంటే బయట ఉన్న ప్రపంచంలో ప్రతి ప్లేస్ ద్వారం నీ కోసం నిన్ను ఇన్వైట్ చేస్తుంది. స్పిరిట్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. నా పిల్లలారా, ప్రతి ఒక్కరు నా వాయిస్ ని
నీ ఇయర్స్ నుంచి నీ ఆత్మలోనికి చొచ్చుకొని వెళ్ళని భూమిని పరలోకంగా ట్రాన్స్ఫార్మ్ చేయటకు దేవుడు నీ మౌత్ ని యూజ్ చేసుకోబోతున్నాడు. సింగిల్ వర్డ్ కూడా నీది కాని దాన్ని నువ్వు ఉచ్చరించకని దేవుడు పదే పదే చెప్పమని చెప్తున్నాడు. నీ నోటిని కాయుము, దేవుడు నీ ప్రపంచాన్ని నూతన పరచబోతున్నాడు. నువ్వు ఒక్కదానివే రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసుకొని గట్టిగా షౌట్ చేయి, థ్యాంక్ యూ జీసస్, నా లోపల ఉన్నవాడు లోకంలో ఉన్న దేనికంటేనైనా పవర్ఫుల్ గా ప్రతి అడ్డు గోడను నేను తొక్కుకొని వెళ్తా. నా ప్రపంచం స్ట్రాంగ్ అవుతున్నందుకు థ్యాంక్ యూ జీసస్. నేను కనబడిన దాన్ని ముందే నేను చూస్తున్నా. నా లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి నేను బయట నేను రైజ్ అవుతా. దేవుడు నిన్ను ఎక్స్పాండ్ చేయబోతున్నాడు. స్పిరిచువల్ గా వింగ్స్ బిగ్గరగా పెద్దగా అవుతా నేను చూస్తున్నా. ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. యెహోవా ఆత్మతోటి నేను నిన్ను నింపుతున్నా. ఆయన కేడెం లాగా నువ్వు నిలబడేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. నిన్ను స్ట్రాంగ్ టవర్ లాగా చేస్తున్నా. ఫైర్ పిల్లర్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. ఒక హెవెన్ కి ఎర్త్ కి మీడియేటర్ లాగా ఉండే పవర్ఫుల్ వెపన్ లాగా నిన్ను చేంజ్ చేస్తున్నా. నీ లోపల నేను ప్రతి ఒక్క లోపల బలమైన ఎబిలిటీని నేను చూస్తున్నా. నా పిల్లలారా, స్ట్రాంగ్ ఎబిలిటీని నేను చూస్తున్నా. దేవుడు చెప్తున్నా, దేవుని నామంలో నేను రిలీజ్ చేస్తున్నా. సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే, సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. నీ బాడీని స్ట్రాంగ్ చేసుకోవడానికి సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు ఆయనే. ఆత్మలో గ్రేట్ పిల్లర్ లాగా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. రూపాంతర కొండలాగా నీ ఆత్మను నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే అది నీ యొక్క మౌంటైన్ ని, ఇన్సైడ్ మౌంటైన్ ని దేవుడు స్టెప్పింగ్ ప్లేస్ లాగా తీసుకోబోతున్నాడు. సమస్తము మీ కొరకే ఉన్నవి, సమస్తము మీ కొరకే ఉన్నవి విశ్వసిస్తున్నావు కనుక నీ రూమ్ లోకి వెళ్ళి నువ్వు మాట్లాడు, డిక్లేర్ చేయి, ఆజ్ఞాపించు. వాక్యాన్ని పదే 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 రిలీజ్ చేయి. డైరెక్ట్ పవర్ ని మీదకి ఫ్లో అవ్వడం చూస్తాం. గ్రంథపు చుట్టలో చుట్టబడినటువంటి ఆ యొక్క ఇన్విజిబుల్ రెవల్యూషన్ నువ్వే. నేను నీకు వింగ్స్ ని అనుగ్రహిస్తున్నా. ఆత్మీయ ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా, ఏ ప్లేస్ లోనైనా, ఎటువంటి టఫ్ లోనైనా నువ్వు అక్కడ ఆగిపోకుండా ఆ ప్లేస్ లో నువ్వు వింగ్స్ సహాయంతో ఎగిరేటట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. నీ బాహ్య ప్రపంచాన్ని మార్చుకునే ఎబిలిటీ నీ అంతరంగ పురుషునికి దేవుడు తన యొక్క పవర్ తోటి ఇంపార్ట్ చేసిన. లేని దాన్ని, జరగని దాన్ని క్రియేట్ చేసే స్ట్రాంగ్ ఎబిలిటీ, ఛాలెంజింగ్ పవర్, చేంజర్ లాగా దేవుడిని బ్లెస్ చేస్తున్నాడు. రేపటి దినము కల్లా మొత్తం మారిపోయింది. ఎలీషా మౌత్ అన్నది స్ట్రాంగ్ టవర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయింది. రూపాయికి పడిపోయింది మొత్తం. ఫైనాన్సెస్ స్టేటస్ అంతా డౌన్ అయిపోయింది. అన్ని రూపాయికి దొరుకుతున్నాయి. క్రోర్స్ పెట్టిన దొరకంది, రూపాయికి డౌన్ అయిపోయింది. అంటే ఓన్లీ ఎలీషా యూజ్ చేసినటువంటి ఆ మౌత్, యూజ్ చేసిన ఆ పవర్ రేపటి దినము కల్లా చేంజర్ లాగా ఉండేటువంటి ఆ స్ట్రాంగ్ పవర్ ని నేను నీ యొక్క ఆ మౌత్ లో నేను రిలీజ్ చేస్తున్నా. క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ప్రాబ్లమ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఎందుకో తెలుసా? యూ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ ఎనీథింగ్. దాన్ని చేంజ్ చేయాలంటే అది నీకు మాత్రమే సాధ్యం. ప్రాబ్లం చేంజ్ చేసే పవర్ అది నీ లోపల ఉన్నది. అందుకనే అవి ఎక్కడా చేంజ్ కావు. గాని ఓన్లీ నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం కాస్త చేంజ్ అయిపోయి నిన్ను ముందుకు నెట్టడానికి, ముందుకు పుష్ చేయడానికి నీ ముందు ఒక టేబుల్ స్టూల్ లాగా మారిపోతుంది. యేసునామములో ఆ పవర్ ని నేను నీకు అనుగ్రహిస్తున్నా. నిన్ను నేను ఇంపార్ట్ చేస్తున్నా. నాకు ఇష్టమైనది నువ్వు ఒక స్ట్రాంగ్ పవర్ తోటి నువ్వు లేవడం. చిన్న 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 పిల్లకాయల విశ్వాసం వద్దు. అక్కడ కలగకపోయినా లేకపోయినా నువ్వు మాట్లాడేది కింగ్డమ్ ప్రిన్సిపల్ నే నువ్వు ఫాలో. అది నీ కోసం 4 కార్నర్స్ నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. 4 కార్నర్స్ నీ కోసం రెడీగా ఉన్నాయి. నువ్వు ఈ మాటను రిసీవ్ చేసుకొని దాన్ని రియాక్ట్ అవ్వడానికి. ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకో, నీ ప్రపంచంలోనికి వెళ్ళి ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకో, దాని ప్రకారం ఆపరేట్ చేయి. అన్ని చేంజ్ అయిపోతాయి. జాబు నీ బాస్ నోట్లో లేదు, నీ నోట్లోనే ఉన్నది. ప్రమోషన్ నీ బాస్ హ్యాండ్స్ లో లేదు, అది కేవలం నీకే. టూల్స్ ఉన్నాయి, నువ్వు వాటిని యూజ్ చేయి. యేసు నామములో నేను నా జాబ్ తోటి నా పే స్లిప్ తోటి లేదా ఇంకా దేనితోటి నువ్వు మాట్లాడుతున్నావో దాంతో మాట్లాడు.
నీ ప్రమోషన్ ఆగిపోయిందా? ఇక అది రాదా? ఇది అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్. అంతకంటే ఎక్కువగా ఇన్సైడ్ నీకు ఎవిడెన్స్ ఉన్నది విత్ ఇన్ఫర్మేషన్. అది పోయినా మరలా 4 days తర్వాత మళ్ళా బయటకు వచ్చినాడు లాజర్. అంటే పాస్ట్ ని ప్రజెంట్ లోకి దేవొచ్చా? పాస్ట్ ని ప్రజెంట్ లోనికి నువ్వు దేవచ్చు కదా? ఖచ్చితంగా దేవచ్చు. ఇది లాస్ట్ ఛాన్స్. కానీ దాన్ని నీ కోసం అది ఛాన్స్ మరలా నీ కోసం రివర్స్ అవుతుందని తెలుసా నీకు? రివర్స్ చెయ్యి. అరే ఇక్కడ ఇద్దరే ఉన్నారు, ముగ్గురే ఉన్నారు, నలుగురే ఉన్నారు. పదే 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 ఉచ్చరించేదాన్ని నువ్వు పదే పదే ఏదైతే ఉచ్చరిస్తున్నావో అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ యువర్ జాబ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వర్డ్. నేను చూస్తున్నా మనతో ఉన్నవారు, మన చుట్టూ ఉన్నవారు, నేను చూస్తున్నా గెహజీ, నేను చూస్తున్నా మనతో ఉన్నవారు. ఇక్కడ మన ఫిజికల్ ఐస్ తోటి మనకు కనబడే వాళ్ళ కంటే వావ్ అధికులు. లేనిది కనబడింది, కనబడనిది మాట్లాడిండు. కనబడనిది మాట్లాడినప్పుడు అక్కడ కనబడినది హోప్లెస్ అయిపోయి, వీక్ అయిపోయి రాదు 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 పవర్ రిలీజ్ అవుతుంది. నువ్వు రాదు అన్న ప్రతిసారి పవర్ రిలీజ్ అవుతుంది. నెగిటివా పాజిటివా? పవర్ రిలీజ్ అవుద్ది, కానీ అది నెగిటివ్ రిలీజ్ అవుతుందా పాజిటివా? నువ్వు ఉన్నది కేవలం దేవుణ్ణి, క్రైస్ట్ ని రిప్రజెంట్ చేయడానికి. యేసు నామములో నువ్వు పవర్ గా నువ్వు రిలీజ్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. అది ఎవరికి ఇది కావట్లేదు, నువ్వు చెయ్యి. ఇది అసలు ఎవరి వల్ల కావట్లేదు, అది నువ్వు చెయ్యి. నువ్వు చేంజ్ చేయి, నువ్వు చేంజ్ చేయి, నువ్వు చేంజ్ చేయి. నువ్వే అంటున్నావు కదా, నా లోపల ఉన్నవాడు బయట ఉన్న దానికంటే గొప్ప దేవుడు, బిగ్గాడు అని నువ్వే చెప్తున్నావు కదా. నువ్వు చేంజ్ చేయి. అసలు అక్కడ కావట్లేదంటే అక్కడ నీ వల్లనే. నువ్వు చేంజ్ చేయడానికి అక్కడ ఉన్నది. నీ ప్రాబ్లం ని ఓవర్కమ్ చేసే ఎబిలిటీ యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నా. అవుట్ సైడ్ పవర్ కంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తోటి నువ్వు మూవ్ అయ్యేటట్లు యేసు నామములో నీ యొక్క స్పిరిట్ ఐస్ ని ఓపెన్ చేస్తున్నా. ప్రతి న్యాచురల్ దాని మీద నీకు అధికారాన్ని నేను అనుగ్రహిస్తున్నా. యేసు నామములో దేవుని యొక్క పవర్ తోటి నువ్వు రెయిన్ అయ్యేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. దేవుని యొక్క వే మేకర్ లాగా నేను బ్లెస్ చేస్తున్నా. యేసు రక్తం తోటి నేను ఆశీర్వదిస్తున్నా. యు ఆర్ న్యాచురల్లీ సూపర్ న్యాచురల్. అది నీ జన్మ హక్కు. నీకు న్యాచురల్ గా నీ బర్త్ తోటే వచ్చింది. ఎందుకంటే బర్త్ కి ముందే దేవుడు నిన్ను సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ తోటి నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. కాబట్టి యు ఆర్ ఏ ఛాలెంజింగ్ టెస్టిఫైయర్. కడుపునొప్పి పోయింది, వేరే వాళ్ళు కూడా చెప్పారు, నువ్వు అదే ఎట్లా చెప్తావు? ఇంకేదో నాకు వచ్చింది, అది ఆల్రెడీ చెప్పేశారు. నాకు ఇంకొకటి జరిగింది, అది ఎప్పుడో ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు. నేను నీ నోట్లోంచి నేను అది ఎక్స్పెక్ట్ చెయ్యను. బిగ్ సంథింగ్ ఏదో బిగ్గర్ గా నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆర్ యు రెడీ? సంథింగ్ ఏదో బిగ్గర్ గా నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నిన్ను నేను చిన్నగా ఒక బాటిల్లో, ఒక బాక్స్ లో పెట్టి నేను నిన్ను చూడట్లేదు, చూడను. నీ లోపల ఉన్న ఎబిలిటీ నాకు తెలుసు. అందుకనే ఇంకా ఇంకా సంథింగ్ ఏదో మోర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సామర్థ్యం కలుగజేయువాడు ఆయనే. నీ వింగ్స్ ని స్ట్రాంగ్ చేసుకొని నువ్వు అడుగు వేసే మిరకిల్ నీకు రెడీగా ఉంది. నీకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నదా? ఇక ఉన్నదంటే ఇక నేను భయపడను. నీకు ఉన్నదా? క్లారిటీ ఉన్నదా నీ గురించి? నీకు నువ్వు మొయ్యలేనంత అంత లేదు నీకు. నువ్వు ఏది నీకు ఇచ్చినా, ఏది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినా అంతకంటే హై రేంజ్ లోనే నీ దగ్గర నుంచి నాకు హార్వెస్ట్ రిలీజ్ అవుతుంది. అరే నా భర్త ఇట్లా, నా భార్య ఇట్లా, పక్కన పెట్టు. నువ్వు ఏంటి? నా భర్త వల్ల నేను ఇట్లున్నా, నా భార్య వల్ల నేను ఇట్లున్నా. ఆయన వల్ల నువ్వు ఉన్నావు, ఆమె వల్ల నువ్వు ఉన్నావు, లేదా నీ పిల్లల వల్ల, లేకపోతే ఇంకే దేని వల్ల నువ్వు ఉన్నావు. మరి నీ వాట్ ఇస్ యువర్ ఐడెంటిటీ? నువ్వు ప్రాబ్లం ని చేంజ్ చేసేటువంటి ఐడెంటిటీ ఉంది నీకు. అంటే మరి నేను స్ట్రాంగ్ ఉంటే నా ఫ్యామిలీ మారుద్దా? డెఫినెట్లీ, ఖచ్చితంగా మారుతుంది. ఇంత స్ట్రాంగ్ ఉన్నా కదక్క, మరి ఇంకెంత స్ట్రాంగ్ ఎంత వరకైనా నువ్వు దొరకాల్సింది. మరి నాకు లిమిట్స్ లేవా? మరి నాకు కూడా ఉంటది కదా. ఏది ఉండాల్సిన అవసరం లేదు నీకు. సింపతి నాకు నా మీద లేదు. సింపతి అస్సలు సింపతి కోరుకోకు నువ్వు. నిన్ను పాపం అనేవాళ్ళు లేకపోవడం రియల్లీ యు ఆర్ బ్లెస్డ్. పాపం అంటే ఒక అడ్డు బండ, అడ్డు కట్ట నీకు వేస్తున్నారు వాళ్ళు. నువ్వు ఉరుకుతా అంటే అయ్యో పాపం అంటే ఒకటి పోకుండా ఒక గేట్ అక్కడ పెట్టారు నీకు. నా మీద ఎవ్వరు నన్ను ప్రేమ చూపెట్టట్లేదు. ఫిల్తీ థింగ్ అది. అంటే మనం ఒకళ్ళ దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుతున్నాం.
అక్కడే పట్టుకుంటది. ఓహో కంపల్సరీ ఈ వ్యక్తికి సపోర్ట్ అనేది కావాలి. సపోర్ట్ నే కనుక తీసేస్తే, లేదా సపోర్ట్ లోంచి కనుక మనం ప్లే చేస్తే హ్యాపీగా లైఫ్ టైం నా జాబ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది.